హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పేరు రవీందర్. ఒక సామెత ఉంది, అడుసు తొక్కనేల కాలు కడగనేల అని చెప్పి. అందులో కాలు పెట్టడం ఎందుకు, తెలిసి మళ్ళీ కడుక్కోవడం ఎందుకు, ఇది సామెత. దానికి అర్థం కరెక్ట్. ఈ సామెత రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కరెక్ట్గా సరిపోతుంది. నేను గతంలోనే వంగలపూడి అనిత గారికి సంబంధించి, ఆమె వ్యవహార శైలికి సంబంధించి, ఆమె మాట తీరుకు సంబంధించి అనేక వీడియోలు నేను చేశాను. చాలామందికి నచ్చలేదు మన వీడియోలు చేస్తే. నిజం మాట్లాడేది వరకు నచ్చదు కదా, సో అందరికి నచ్చలేదు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ యొక్క తప్పులని మనం చెప్పడంలో తప్పేం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే వంగలపూడి అనిత గారంటే నాకే ప్రత్యేకమైనటువంటి కోపం ఏం లేదు, పగ ప్రతీకారం అంతకన్నా లేవు. జస్ట్ మన బాధ్యతగా మనం చెప్పే ప్రయత్నం చేశాం. అనేక సందర్భాల్లో ఆమె మాట తీరు అట్లాగే ఉంది. గతంలో ఒకసారి శాసన మండలిలో ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ అవతల వ్యక్తులు ఇబ్బంది పెట్టే రకంగానే మాట్లాడింది. అప్పుడు కూడా మరి చైర్మన్, శాసనమండలి చైర్మన్ గారు ఆమెకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ కాదమ్మా, పద్ధతి కాదు, ఇట్లా మాట్లాడకూడదని చెప్పి ఆమెను వారించాడు అప్పట్లో. మళ్ళీ అదే ఈరోజు రిపీట్ అయింది. మళ్ళీ శాసనమండలిలో ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే రకంగా ఆమె, ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, పైగా మహిళ ఆమె. మరి అలాంటి మహిళ, మరి అలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా మాట్లాడాలి? ఎందుకంటే కోట్లాది మంది జనాలు చూస్తూ ఉంటారు కదా, మరి అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి కదా. ఆ రకంగా ఆమె మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపైన అఘాయిత్యాలు అనుకోండి, చిన్నారులపైన అఘాయిత్యాలు అనుకోండి, శాంతి భద్రతల సమస్యలు అనుకోండి, వీటన్నిటికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు అడిగినటువంటి ప్రశ్నకు మరి ఆమె సమాధానం ఏ రకంగా ఉండాలి? తన దగ్గర ఒక డేటా పెట్టుకొని నిజంగానే తప్పులు జరిగి ఉంటే కనుక, మాయంలో తప్పులు జరుగుతూ ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తాం, మా బాధ్యత అది, మాకు ప్రజలు భారీ మెజార్టీ మమ్మల్ని గెలిపించారు, ఎక్కువ సీట్లు మాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెడతాం, తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి, రాష్ట్రంలో నిజంగా జరుగుతున్నాయి కదా అని చెప్పి ఆమె సమాధానం చెప్పాలి. పైగా వీళ్ళ మిత్రపక్షమైనటువంటి ఎవరైతే వీళ్ళ ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి, హోమ్ మినిస్టర్ గారి పనితీరుకు సంబంధించి, ఒకవేళ హోమ్ మినిస్టర్ ఆ శాఖ, హోంశాఖ నాకు ఇస్తే నేను ఏ రేంజ్లో మరి ఉంటుంది నా పాలన, నేను ఎట్లా చేస్తానో దానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడారు కదా. మరి అదే విషయాన్ని కదా బొత్స సత్యనారాయణ గారు అక్కడ ప్రస్తావించారు. మరి అలా ప్రస్తావించినప్పుడు మరి దానికి ఆన్సర్ చెప్పకుండా ఉన్నప్పుడు, వారికి ఆన్సర్ ఇవ్వనప్పుడు, ఇది ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పారు బొత్స గారు, ఇది ఒక సభలో ఉన్నటువంటి కొంతమందికి సంబంధించింది కాదు, ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాబట్టి దానికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది. ఎందుకంటే అంత బాధ్యతయుతమైనటువంటి పదవులు వాళ్ళు ఉన్నారు కాబట్టి అవి చెప్పకుండా ఏదేదో మాట్లాడేసి మరి వీళ్ళు వాకౌట్ చేసి, అంటే దమ్ము ధైర్యం అనే మాట ఎప్పుడైతే మాట్లాడిందో ఆ మాటకు సంబంధించి కౌన్సిల్ గారు, అమ్మ ఇది శాసన మండలి, ఇక్కడ ఏం మాట్లాడాలి? రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడాలి, ఇది కదా మాట్లాడాల్సింది. అది మాట్లాడకుండా దమ్ము ధైర్యం అంటే ఏందనుకుంటున్నారు అన్న తర్వాత అప్పుడు ఆమె సారీ చెప్పినటువంటి పరిస్థితి. అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి అనేటువంటిది నా ఉద్దేశం. మన మాట కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. హోమ్ మినిస్టర్గా మీరు అక్కడికి వచ్చినప్పుడు మీకు సంబంధించిన ఒక డేట్ అయితే మీ దగ్గర ఉండాలి కదా. గతంలో ఎన్ని తప్పులు జరిగాయి, గతంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, గతంలో మహిళలపైన చిన్నారులపైన జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఒక డేటా పెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి ఒక డేటా ఉండాలి. దానికి సంబంధించి చెప్పాలి, మీ ఆయాంలో ఈ రకంగా జరిగింది, మా ఆయాంలో ఈ రకంగా జరిగింది, ఒకవేళ తక్కువ జరిగింటే కనుక మేము చాలా కంట్రోల్ చేస్తామని, ఒకవేళ ఎక్కువ జరుగుతుంటే కనుక మళ్ళీ కంట్రోల్ చేస్తాం మేము, ఖచ్చితంగా మీ ఆయాంలో ఇది చేశారు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం, మేము కూడా వాటిని ఫాలో అవుతాం, మీరు ఏదైతే అప్పుడు దిశ చట్టాలు ఇవన్నీ తీసుకొచ్చారో ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేసి ఒక ప్రక్షాళన చేసి వాళ్ళకు బాధ్యత, వాళ్ళు చూసుకునే బాధ్యత మాది కాబట్టి వాళ్ళకు సెక్యూరిటీ కల్పిస్తాం, శాంతి భద్రతను కంట్రోల్ చేస్తామని చెప్పాలి. అది చెప్పకుండా ఇంకా ప్రజలు అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఇలాగే సారి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో మీ మాటలకు సంబంధించి, మీ వ్యవహారకు సంబంధించి గతంలో అనేక సార్లు మేడం మీరు నవ్వుల పాలవుతుందని చెప్పి అనేక మంది నేటిజన్లు మిమ్మల్ని ట్రోల్ చేశారు. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కూడా అదే రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మేడం నోరు జారి మాట్లాడడం ఎందుకు, సారి చెప్పడం ఎందుకని కూడా చాలామంది నేటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇక మీదటనైనా మీ శాఖకు సంబంధించి జాగ్రత్తగా మాట్లాడతారని చెప్పి, ఒక బాధ్యతతో ఉంటారని చెప్పి అందరూ భావిస్తున్నారు. సో మరి ఈసారి అట్లా ఉంటారో లేదో చూద్దాం.